ఘల ఘల జల జల కదిలింది గోదావరి, పుష్కర శోభతో పిలిచింది గోదావరి. ఆంధ్ర ప్రాంతమే ఆవాసం, దక్షిణ గంగ గమన కోసం. ఘల ఘల జల జల కదిలింది గోదావరి, పుష్కర శోభతో పిలిచింది గోదావరి. బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా, పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా. జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి, ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి. పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల కెరటం గోదావరి. నాసికా పట్టణంలో రసరమ్య రామాయణ కథాకల్పవల్లికి పూచిన మరో ఐతిహాసిక కథాపుష్పం తపోవనం. నాసిక్ పట్టణ శివార్లలో వెలిసిన ఈ తపోవనంను రామాయణ కథాగమనాన్ని మలుపు తిప్పి శూర్పణఖ గర్వభంగస్థలిగా చెబుతారు. సుమిత్రానందనుడైన లక్ష్మణుడు దుష్టరాక్షసీన శూర్పణఖ కర్ణనాశాలను తన కరవాలంతో ఖండించాడని వివరించే రామాయణ ఘట్టం ఈ స్థలంలోనే సంభవించిందని చెబుతారు. లక్ష్మణ వీరత్వ నిదర్శనమైన ఈ తపోవనంలో శ్రీ శేషనాగ మందిరం కొలువై ఉంది. భారతదేశంలో లక్ష్మణునికై వెలసిన ప్రత్యేక ఆలయంగా ఈ శేషనాగ మందిరం ఖ్యాతి గడించింది. విశాలమైన ప్రాంగణంలో వెలిసిన ఈ మందిరంలోకి ప్రవేశించగానే రావణ గర్వాపహారి సంజీవని పర్వతోద్ధారి అయిన ఆంజనేయుడు సింధూర చర్చితుడై దర్శనమిస్తాడు. హనుమంతుణ్ణి దర్శించిన పిదప మందిరం అంతర్భాగంలో తపోభంగిమలో పద్మాసనస్థుడై ముకుళిత హస్తాలతో ఆసీనుడై ఉండే శ్రీ శేషనాగలక్ష్మణుణ్ణి దర్శించుకుంటారు భక్తులు. విశాలమైన శేషనాగ మందిర ప్రాంగణంలో నిలిచి ఉన్న ఈ వటవృక్షం కింద లక్ష్మణుడు తీవ్ర తపస్సు చేశాడని చెబుతారు. రామరావణ సంగ్రామంలో రావణపుత్రుడైన ఇంద్రజిత్తును వధించి జయించడానికై లక్ష్మణుడు ఈ వటవృక్షం ఛాయలో తపశ్చర్యను ఆచరించాడని కూడా చెబుతారు. ఈ కథనానికి గుర్తుగా మహోన్నతమైన వటవృక్షం క్రింద తపోదీక్షలో లీనమై ఉన్న లక్ష్మణ విగ్రహాన్ని స్థాపించారు. భవ్య గోదావరి రమ్య జలప్రవాహం ప్రవహిస్తున్న ఈ ప్రాంతం అపూర్వమైన కపిలా గోదావరి సంగమ స్థానం. నదీ సంగమ క్షేత్రాలు అత్యంత పుణ్యదాయకాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. సంగమ ప్రదేశాలలో ఆచరించే పుణ్యస్నానాలు అనంత పుణ్యాన్ని అందిస్తాయి. ఆ విధంగా కపిలా గోదావరి సంగమ ప్రదేశమైన తపోవనం ఓ దివ్యస్థలిగా వాసికెక్కింది. ఈ సంగమ తీరంలోనే కామ వ్యామోహ పీడితయైన శూర్పణఖ శ్రీరాముణ్ణి సమీపించి తనను వివాహమాడవలసిందిగా కోరిందట.
ఆ కోర్కెను తిరస్కరించినందువల్ల క్రోధవశయై సీతాదేవిని గాయపరచబోగా వదినమ్మను రక్షించే నిమిత్తం లక్ష్మణుడు నిశిత కరవాలంతో దుష్ట శూర్పణఖ ముక్కు చెవులను ఖండించాడు. ఈ కథనానికి గుర్తుగా కపిలా గోదావరి సంగమ తీరంలో ఈ ప్రాచీన శిల్పాన్ని చూడవచ్చు. భీకరమైన ఆకారంతో కూడిన శూర్పణఖపై కరవాలంతో లగిస్తున్న లక్ష్మణస్వామిని ఈ శిల్పంలో భక్తులు దర్శిస్తారు. కమల నేత్రుడైన లక్ష్మణుడు శరంబు వింటదానెక్కిడి దానిపై విడువ నేగి తదీయకు చోష్ట కర్ణముల్ ముక్కును కోసి ఆ శరము పోయెను రాముని చెంత అని కీర్తిశేషులు శ్రీ గుండు లక్ష్మణ శాస్త్రి గారు తమ ఆంధ్ర ఆనందరామాయణంలో శూర్పణఖ గర్వభంగాన్ని వర్ణించారు. కపిలా గోదావరి సంగమస్థల తీరంలో శ్రీమన్నారాయణుని అంశావతారి అయిన కపిల మహర్షిని భక్తులు దర్శిస్తారు. మహారుషి అయిన కపిల భగవానుని ముందు భాగంలో వెలిసిన ఈ చిన్న కుండాన్ని కపిల తీర్థంగా పిలుస్తారు. సాంఖ్యయోగ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన కపిల మహారుషి ఈ గోదావరి తీరంలో తపస్సును ఆచరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణం చేత ఈ కుండానికి కపిల తీర్థమని పేరు వచ్చిందని చెబుతారు. పంచమః కపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యాం తత్వగ్రామ వినిర్ణయం అని కపిలావతార వైశిష్ట్యాన్ని భాగవత మహాపురాణం వర్ణిస్తోంది. బ్రహ్మ మానసపుత్రుడైన కర్ధమ ప్రజాపతికి దేవహూతీదేవికి జన్మించిన కపిలుడు శ్రీమన్నారాయణుని 24 అవతారాలలో 5వదని భాగవతం వివరిస్తోంది. గంగానది దివి నుండి భువికి దిగిరావటానికి ఈ కపిల ఋషియే ప్రధాన కారణమని రామాయణ భారతాల ద్వారా తెలుస్తోంది. కపిల ఋషిని అవమానించి భస్మమైపోయిన తన తాతలను ఉద్ధరించి విముక్తుల్ని కావించి ఊర్ధ్వలోకాలకు పంపడానికై ఇక్ష్వాకు కుల తిలకుడైన భగీరథుడు తీవ్ర తపస్సును చేసి గంగానదిని ప్రసన్నీకరించుకున్నాడు. ఆ విధంగా ఈ కపిల ఋషి కారణంగా దేవలోక విహారిణి అయిన గంగానది భూలోక సంచారిణిగా దిగివచ్చింది. సమస్త పాపాలను పరిహరించే పావన గంగానది మానవులమైన మనకు దక్కడానికి కారణభూతుడైన కపిల ఋషిని గౌతమీ గంగా తీరంలో కపిల గోదావరి సంగమ స్థలంలో దర్శించి అర్చించగలగడం అనేక జన్మల పుణ్యఫలమే. గంగాజనకుడైన శ్రీమన్నారాయణుడే గంగావతారణ కారకుడైన కపిల ఋషిగా విరాజిల్లే అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఈ కపిల గోదావరి సంగమ స్థలంలో స్మరించిన వారికి కపిల నామక భగవంతుని సంపూర్ణానుగ్రహం లభిస్తుంది. మహామహిమాన్వితుడైన కపిల ఋషి విగ్రహం ప్రక్కనే వత్స సహితైన కపిలధేనువుని దర్శించి తరిస్తారు భక్తులు. పవిత్ర కపిలా గోదావరి సంగమ ప్రాంతమైన ఈ తపోవనంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఐతిహాసిక తీర్థాలు నెలకొని ఉన్నాయి. వీటిలో అగ్నికుండం, త్రిమూర్తి కుండాలు అత్యంత ప్రసిద్ధిని పొందినవి. ఈ కనపడుతున్న దివ్యకుండమే అగ్నికుండం. ఈ అగ్నికుండ కథనం జ్ఞాన విజ్ఞానదాయకం, ఆనందకారకం. పంచవటీ క్షేత్రంలో లక్ష్మణుని చేత శూర్పణఖ గర్వభంగం జరిగిన తరువాత క్రోధితులైన ఆమె సోదరులు ఖరదూషణాదులు 14,000 మంది సైన్యంతో పంచవటిని ముట్టడిస్తారు. ఏకాంగ వీరుడైన శ్రీరామచంద్రుడు ససైన్య సహితంగా ఖరదూషణుల్ని సంహరిస్తాడు. తాపసుల ఆశ్రమాల నిలయమైన దండకారణ్యం, కామరూపులు మాయాజాల ప్రవీణులైన దుష్ట రాక్షసుల విహారభూమి అని గ్రహించిన రాముడు అనేక ముందు జాగ్రత్తలను తీసుకున్నట్టు వాల్మీకి రామాయణం, ఆనంద రామాయణాల వల్ల తెలుస్తోంది. పంచవటిలో సీతాపహరణ ఘట్టం సంభవించడానికి పూర్వమే
దుష్టరాక్షసుల మాయోపాయాలను చక్కగా గ్రహించిన శ్రీరాముడు తన అర్ధాంగి ముక్తికాంత అయిన సీతాదేవిని 3 రూపాలు ధరించమని ఉపదేశించాడు. స్వామి ఉపదేశానుసారం సీతాదేవి సాత్విక, రాజస, తామస గుణప్రధానాలైన 3 రూపాలను స్వీకరించింది. సాత్విక గుణప్రధానమైన సీతమ్మ రూపం శ్రీరాముని నీడలా మారి స్వామివారి వామభాగంలో లీనమయింది. తామస గుణప్రధానమైన రూపం పంచవటీ పర్ణశాలలో పాంచభౌతిక రూపాన్ని ధరించి నిలిచింది. రాజస గుణప్రధానమైన సీతాదేవి 3వ రూపం అగ్నిదేవుని గృహంలో కొలువై స్వాహాదేవి స్వధాదేవిచే నిత్య పూజలను అందుకోసాగిందని శతకోటి రామాయణ అంతర్భాగమైన ఆనంద రామాయణం వివరిస్తోంది. శ్రీరాముని ఆదేశానుసారం 3 రూపాలను ధరించిన సీతాదేవి రాజసమూర్తి అయి ఈ అగ్నికుండంలో ప్రవేశించి హుతాశనుడైన అగ్నిభట్టారకుని గృహాన్ని చేరిందని చెబుతారు. సీతాదేవి స్వీకరించిన 3 రూపాలను వర్ణిస్తూ అధాతాం జానకీం ప్రాహ రామో రహసి సాదరం సీతే త్వం త్రివిధ భూత్వా రజోరూపా వసానలే వామాంగే మే సత్వరూపా వసచ్ఛాయా తమోమయీ పంచవట్యాం దశాస్తస్య మోహనార్థం వసత్రవై అని ఆనందరామాయణం వివరిస్తోంది. ఖరదూషణాదుల్ని నిమిషమాత్రంలో సంహరించిన శ్రీరాముడు సీతాదేవిని సమీపించి, ఓ సీతా, నీవు 3 రూపాలను ధరించు. రజోరూపివై అగ్నిదేవుని ఇంటిలో నివసించు. సాత్విక రూపివై నా వామభాగాన్ని చేరి నీడలా నన్ను అనుసరించు. తామస రూపివై ఈ పంచవటిలో సర్వులకు దర్శనమిస్తూ దశకంఠునికి మోహాన్ని కలిగించే నిమిత్తం వసించు అని చెప్పాడు. శ్రీరామ వచోపాలనే పత్ని ధర్మంగా కలిగి ఉన్న సీతమ్మ రజోరూపధారిణి అయి ఈ అగ్నికుండమును ప్రవేశించింది. పడతి, నీవిట 3 రూపములనుందుము. అనలమందు రజోరూపమున వసించి సత్వమున నాదు దాపల సతము నుండి తామసికమూర్తి రావణార్థంబుగొనుము అంటూ సీతా త్రిమూర్తి తత్వాన్ని సరళమైన తెలుగు భాషలో అనువదించారు శ్రీ గుండు లక్ష్మణ శాస్త్రి గారు. సీతా రక్షణార్థం తాను చేసిన ఈ త్రిరూప విభాగానికి రజోరూపి అయిన సీతాదేవి అగ్నిదేవుని వద్దకు చేరిందనటానికి సాక్షిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ వసించాలని శ్రీరాముడు కోరాడు. విశ్వసాక్షీభూతులైన ఆ త్రిమూర్తులు శ్రీరాముని ప్రార్థన మేరకు 3 కుండాల రూపంలో ఈ అగ్నికుండం దగ్గర వెలిశారు. ప్రజాపతి బ్రహ్మదేవుని సాన్నిధ్యాన్ని కలిగిన ఈ కుండం బ్రహ్మకుండంగా ఖ్యాతి గడించింది. సర్వసాక్షి సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని విభూతి రూపమైన ఈ కుండం విష్ణుకుండమని పేరు పొందింది. దేవతా సార్వభౌముడు పరమ విరక్త శిఖామణి అయిన పరమశివుని ప్రతినిధి అయిన ఈ కుండం శివకుండంగా విఖ్యాతిని పొందింది. సర్వకాలాలలోనూ స్వచ్ఛమైన నీటితో నిండి ఉండే ఈ త్రిమూర్తి కుండాలను దర్శించిన భక్తులు సృష్టి స్థితి లయాదులలో నిబిడీకృతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమేశ్వరానుగ్రహపూర్వకంగా పొందుతారు. ఈ త్రిమూర్తి కుండ దర్శనం వల్ల ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవకాలనే తాపత్రయాలు పరిహారమవుతాయి. త్రిగుణాత్మకమైన సీతారూపాలను అగ్నికుండంలో దర్శించి ధ్యానించడం వల్ల రాజస తామసగుణ జనితాలైన కష్టాలు సమసిపోతాయి. శుద్ధ సాత్విక సీతారూపం శ్రీరాముని ఛాయలా మారిన విధంగా ఈ పవిత్ర కుండాల దర్శనంతో భక్తుల హృదయాలు శ్రీరామపదారవిందలగ్న మానసాలై వికసిస్తాయి. మోక్షకారకమైన సత్వగుణ ప్రధానమై అలరారుతాయి. పరమ పావనాలైన అగ్నికుండం త్రిమూర్తి కుండాల సమీపంలో
పాప విమోచన కుండం దర్శనమిస్తుంది. ఈ తీర్థ జలాలతో స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కేవలం పాపాన్ని పోగొట్టుకోవడమే మానవుల లక్ష్యం కారాదని శ్రీరామచంద్రుడు చూపించిన ధర్మ మార్గంలో నడవాలనే సందేశాన్ని అందిస్తుంది ఈ పాప విమోచన కుండం. శ్రీరామ పర్ణకుటి, సీతాగుహ, పంచవట వృక్షాలు, లక్ష్మణరేఖా మందిరం, సీతాపహరణ మందిరం, త్రిమూర్తి కుండాల దర్శనాలతో పవిత్ర నాసిక్ పంచవటీ వీక్షణం సుసంపన్నమవుతుంది. అనేక ఆలయాల నిలయమైన నాసిక్ క్షేత్రంలో దర్శనీయ మందిరాలు మరిన్ని ఉన్నాయి. వీటిలో శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం, శ్రీ వెంకటేశ్వర బాలాజీ మందిరం, శ్రీ నవస్యా గణపతి మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, శ్రీ మోదకేశ్వర గణపతి మందిరం ప్రధానమైనవి. నాసిక్ పట్టణంలోని గంగాపూర్ ప్రాంతంలో గోదావరి తీరాన వెలిసిన మహాద్భుత శివమందిరం శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం. సువిశాలమైన ప్రాంగణంతో చుట్టూ పచ్చపచ్చని వృక్ష సిరితో కూడిన శ్రీ సోమేశ్వర మహాదేవ మందిరం భక్తుల మనస్సులను మొదటి వీక్షణంలోనే ఆకర్షిస్తుంది. సోమేశ్వర మహాదేవ మందిరాన్ని ప్రవేశించడానికి కొన్ని మెట్లను దిగాలి. భక్తులు ఈ మెట్లను దిగి సోమేశ్వర మందిరంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రవేశ ప్రాంతంలోని పరమశివుని ప్రియభక్తులు వాహనము అయిన నందీశ్వరుడు తదేక ధ్యానమగ్నుడై దర్శనమిస్తాడు. నంది అనగా ఆనందం కలిగించేవాడని అర్థం. మహావైరాగ్యమూర్తి అయిన చంద్రశేఖరుణ్ణి దర్శించడానికి ముందుగా నందీశ్వరుణ్ణి దర్శిస్తే మనస్సులోని చింతలు బాధలు తొలగిపోయి ఆనందం చేకూరుతుంది. సంతోషంతో కూడిన ప్రశాంత హృదయంతో గౌరీ మనోహరుణ్ణి దర్శించి పూజిస్తే సకల మనోభిష్టాలు నెరవేరుతాయి. జ్ఞానము భక్తి వృద్ధి చెందుతాయి. సోమేశ్వరాలయంలో స్థితుడై ఉన్న నందీశ్వరుణ్ణి దర్శించిన పిదప భక్తులు ఆలయ గర్భగృహంలోని శ్రీ సోమేశ్వర మహాదేవుణ్ణి దర్శించుకుంటారు. శ్రీ స్వామిని భక్తులే స్వయంగా అర్చించవచ్చు. చేతులారంగ శివుని పూజించడేని అని భక్తకవి పోతరామాచ్యుడు నుడివినట్టుగా ఈ మందిరంలో భక్తులు మనస్ఫూర్తిగా సోమేశ్వర స్వామిని అర్చించి తరిస్తూ ఉంటారు.
సోమేశ్వర అంటే చంద్రునికి అధిపతి అని అర్థం. విశాల వినీలాకాశంలో వెన్నెల వెలుగుల్ని విరజిమ్మే చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. ఈ 27 కన్యామణులే అశ్విని, భరణి, కృత్తిక మొదలైన 27 నక్షత్రాలు. తారానాథుడైన చంద్రుడు ఈ 27 మందిలో ఒక్క రోహిణీదేవిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తూ ఇతర భార్యల్ని నిర్లక్ష్యం చేశాడు. ఇందుకు కోపించిన దక్షుడు చంద్రుణ్ణి క్షయవ్యాధిగ్రస్తుడు కమ్మని శపించాడు. అమిష సౌందర్యంతో తేజస్సుతో వెలిగిపోయే చంద్రుడు శాపగ్రస్తుడై మహావిష్ణువును శరణు కోరుతాడు. ఆ దేవదేవుని సలహా మేరకు కైలాసవాసుడైన మహారుద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. భయభీతుడైన శశాంకునికి అభయమిచ్చిన పరమశివుణ్ణి ఎదిరించడానికై దక్షుడు కైలాసానికి వచ్చాడు. సమస్యను పరిష్కరించడానికై వైకుంఠవాసుడు తరలివచ్చి దక్షునికి శివునికి మధ్య సంధానం చేశాడు. విష్ణుమూర్తి ప్రతిపాదన మేరకు చంద్రుడు బాలచంద్రుని రూపంలో పిండి వెన్నెలను ఒలికిస్తూ సదాశివుని శిరస్సుపై ఎల్లకాలము వెలుగుతూ నిలిచాడు. చంద్రుని మరో రూపం దక్ష ప్రజాపతి శాపాన్ని స్వీకరించి 15 రోజులు పెరుగుతూ మరో 15 రోజులు తరుగుతూ మిగిలాడు. సోమ అని పిలువబడే చంద్రుణ్ణి ధరించినందువల్ల ఆనాటి నుండి సోమేశ్వరునిగా, చంద్రచూడునిగా, చంద్రకళాధారిగా త్రిలోక ఖ్యాతిని పొందాడు మహాదేవుడు. గర్భాలయంలో తెల్లటి రజత కవచంతో భాసిల్లే సోమేశ్వరుడు దివ్యకాంతి విరాజితుడై భక్తులకు దర్శనమిస్తాడు. పంచఫణామండితమైన రజత సర్పరాజమొకటి మహాదేవునికి ఛత్రమై అలరారుతూ ఉంటుంది. బిల్వపత్రాలతో, పుష్పమాలలతో అలంకృతుడైన మహాసోమేశ్వరుడు భక్తులు భక్తితో అర్పించే పూజలను స్వీకరిస్తూ చిరునవ్వుల వెన్నెలల్ని కురిపిస్తాడు. ఆ చల్లని స్వామిని చూసిన భక్తులు ఆనంద పారవశ్యులై ఆ స్వామిని స్పృశించి నమస్కరించి ధూపదీపాలతో అర్చించి తరిస్తారు. సోమేశ్వరుణ్ణి దర్శించి పూజించి స్మరించిన వారి మనోక్లేశాలు సమసిపోతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. చంద్రుణ్ణి శివుడు తన శిరస్సుపై ధరించడంలో విశిష్టమైన ఆధ్యాత్మిక ఆంతర్యం ఉందని విజ్ఞులు చెబుతారు. విరాట్ పురుషుని మనసు నుండి ఆవిర్భవించిన వాడిగా కీర్తించబడే చంద్రుణ్ణి ధరించడం ద్వారా శివుడు మానవుల, దేవతల మనస్సులను నియంత్రించే అధినాయకుడయ్యాడు. ఈ అనుసంధానంతో సోమేశ్వరుణ్ణి తలచినా, కొలిచినా ఆ చల్లని చూపుల స్వామి భక్తుల మానసిక రుగ్మతలను తొలగిస్తాడు. నిశ్చలమైన మనస్సును ప్రసాదిస్తాడు. నాసిక్ క్షేత్రంలోని గంగాపూర్ ప్రాంతంలో పవిత్ర గోదావరి తీరాన వెలసిన ప్రాచీన సోమేశ్వర మహాదేవుణ్ణి అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఋషి ముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం, గౌతముడే నడయాడిన తీరం నిటలాక్షుని కైలాసం. తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి. ఆంధ్రసీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి. నన్నయ తిక్కన కవి శ్రీనాథుల నెచ్చెలి గోదావరి.